రాజకీయ శూన్యం ఏర్పడినప్పుడు రాజకీయాల్లోకి రావాలి, తప్పదు. అందుకే వస్తున్నా. నేను మొదటి నుండి అంతే. అమ్మనబ్రోలు సర్పంచ్గా, నాగలపలపాడు మండల వైస్ ఎంపీపీగా ఇండిపెండెంట్ గానే ఉన్నానని, నాకు ఎన్టీ రామారావే స్ఫూర్తి అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈదర్ హరిబాబు అన్నారు. ప్రస్తుతం ఒంగోలులో రాజకీయ శూన్యం ఏర్పడిందని, అందుకే 2029 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గాని, నా కుమారుడు భరత్ గాని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. నేడు ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఈదర్ హరిబాబు, ఏర్పడింది ఎప్పుడో, ఏదో ఆగస్టు 15 స్వాతంత్ర దినంలో ఎక్కడో ఒకటి ఏర్పడింది. ఈ దేశం స్వాతంత్ర సమయంలో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలతో వచ్చిన స్వాతంత్రం ఇది దోచుకోవటానికి కాదు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఎక్కడో నా మైండ్లో పడింది. ఆ మాట నేటికి నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో అదే నాకు స్ఫూర్తి. సో దీంట్లో భాగంగా నేను ఈ గత నెల రోజులుగా ఈ మీడియాలో చూస్తూ ఉన్నాను. వాసు గారు జనార్దన్ విమర్శించడం, జనార్దన్ గారు వాసుని గురించి విమర్శించడం, వాళ్ళిద్దరూ ఆ విమర్శలు చూసిన తర్వాత నాకెందుకో ఒక రకమైన హాస్యాస్పదంగా ఉన్నది, ఒక రకంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది కూడా. ఇప్పుడు ఏప్రిల్లో ఒకటి విడుదలైన సినిమా నాకు మంచి స్ఫూర్తి. ఆ సినిమాలో ఒక ప్రయోగం చేశారు, మీరు చూసారా? అది చూడలేదా? అది పెద్ద చూడదగ్గది, పెద్ద ప్రయోగం. అది నిజం మాట్లాడాలా, ఒక నెల పాటు 30 రోజుల పాటు నిజం మాట్లాడాలా. నిజం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం అది అప్పట్లో. అయితే నాకు భలే నచ్చింది. నిన్న ఈ మీటింగుల్లో వాసు, జనార్దన్ ఇద్దరు ఎన్ని పచ్చి నిజాలు మాట్లాడారు. వాళ్ళు పచ్చి నిజాలు మాట్లాడిన తర్వాత మీ అందరి ద్వారా నేను వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు వాసు అండ్ జనార్దన్. ఇంత కుండబద్దలు కొట్టినట్టు మీరు పచ్చి నిజాలు మాట్లాడతారని చెప్పి నేను ఊహించలేదు. చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నేను కాసేపు జనార్దన్ని వైపు మాట్లాడతా, జనార్దన్ నేను సమర్థిస్తూ మాట్లాడతా. ఏం వాసు, జనార్దన్ని మీద గెలవటానికి 2011లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2014లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2019లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, 2024లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మళ్ళీ రేపు 2029లో నీ మీద గెలవటానికి ఎన్ని కోట్లు కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 30 కోట్లు యావరేజ్ చేసుకున్నా కూడా సుమారు ఒక 200 కోట్లు దాటుతుంది. 200 కోట్ల రూపాయలు జనార్దను నీ మీద గెలవటానికి ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టాడు. అంటే 200 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు దాంచల్ల ఆంజనేయులు గారు ఎంత ఇస్తే మాత్రం, ఈయన ఎంత సంపాదిస్తే మాత్రం ఆస్తులు ఏమైనా కొండలుగా కరిగిపోతే తప్పే ఉండవు కదా. ఏమి సంపాదించకుండా జనార్దను ఎలక్షన్స్లో ఖర్చు పెడుతూ కూర్చొని చేయాలనా? అంత ఖర్చు పెట్టిన వాడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదా? ఎలా వచ్చింది ఎమ్మెల్యేకి సంపాదన? తప్పలా, అతనికి కూడా సంపాదించక తప్పలా. కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజ్ తీసుకోక తప్పలేదు. ఎక్కడైనా అవకాశం వస్తే భూములు, ఏదన్నా రెవెన్యూ భూములు వస్తే కబ్జా పేరు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంత ఆ విధంగా కూడా సంపాదించుకున్నాడు పాపం. ఇక్కడ వేరే రకాలు ఉన్నాయి. బియ్యం అమ్ముకోవటం, అట్లాగే ఇసుక అమ్ముకోవటాలు, అలాగే తెంపుకు నాణ్యత మీద కానీ రకరకాల అంశాల్లో పెట్టిన ఖర్చులు ఆపుకోవటం కోసం జనార్దన పాపం కుస్తీ పడుతూ ఉన్నాడు. ఇంకా పాప 200 కోట్లు కూడా వచ్చినాయో లేదో డౌట్. ఆ సంగతి నీకు తెలియదా వాసు? నీకోసం పెట్టిన ఖర్చే కదా జనార్దన పాపం, నీ మీద గెలవడం కోసం పెట్టిన ఖర్చే కదా. ఆయనకు వేరే ఏముంది పాపం? ఆ పెట్టిన ఖర్చు సంపాదించుకోవడం తప్పే ఉంది పాపం. సో నేను ఆ విధంగా జనార్దన్ని నేను సమర్థిస్తున్నాను. వాసు, నువ్వేం సమాధానం చెప్తావు? వద్దంటావా? సంపాదించకుండా మెలకుండా చేతులు కట్టుకొని కూర్చోవాలంటావా?
ఇక రెండో విషయం కాసేపు వాసును కూడా సమర్థిస్తున్నాను నేను. జనార్దన్ ప్రశ్నిస్తున్నా. ఏమి జనార్దన్, పాపం 1999 నుంచి ఇప్పటి వరకు వాసు ఎన్ని ఎలక్షన్స్, 99, 2004, 2009, 2011 బై ఎలక్షను, 2014, 2019, 2024, సుమారు ఎన్నిసార్లు అయినాయి? 7-8 సార్లు అయినాయి కదా. ఈ 7-8 సార్లు పాపం వాసు ఎంత ఖర్చు పెట్టుంటాడు? అతను కూడా ఒక 20-30 యావరేజ్ తీసుకుంటే అతను కూడా ఒక 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టుంటారు కదా. మరి బాలినేని సినిమా వాళ్ళ నాన్న పేరేంటి, బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఇంత డబ్బు ఆయన సంపాదించి ఇచ్చాడు వాసుకి ఏమన్నా జనార్దను? మరి ఎట్లా చేయాలి పాపం? పెళ్ళాం పిల్లలు ఏం కావాలో వాసుకి? ఒకవేళ ఆస్తులు అన్నీ ఎన్ని వస్తాయి? మరి ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలి కదా. ఆ పెట్టిన ఖర్చుని పాపం సంపాదించుకున్నాడు. పెట్టిందంతా కూడా పోడ్చాలి కదా. మళ్ళీ రేపు ఎలక్షన్ రెడీ కావాలి కదా 100 కోట్లు. మరి దాన్ని నువ్వు విమర్శిస్తే ఎట్లా? నువ్వు అంత తిన్నావు, ఇంత తిన్నావు, ఇంత తిన్నావు, అంత తిన్నావని. నేనైతే ఇక్కడ పాపం నేను వాసన చూసి బాధపడుతున్నాను. పాపం అంత ఖర్చు పెట్టి సంపాదించుకోకుండా ఎట్లా ఉంటాడు అని చెప్పి. ఈ 2 వెర్షన్స్. ఇక 3వ వెర్షన్ నేనుగా స్పందిస్తున్నా. ఏం వాసు, ఏం జనార్దన్, చివరికి పేదల బియ్యం అమ్ముకునే స్థాయికి కూడా మీరు దిగజారిన తర్వాత అసలు మీరు ఎట్లా ఎమ్మెల్యేలు? మీరు అది ఎలా నాయకులు? సిగ్గుగా లేదా మీకు? పేదల బియ్యం అమ్ముకునేదేంట? మీరు ఎమ్మెల్యేలా? అంత గతి పట్టిందా రాజకీయాలకి? ఇంత నీచ స్థాయికి వెళ్ళిపోయినాయి రాజకీయాలు. పేదల బియ్యం అమ్ముకునే స్థాయికి దిగజారిన తర్వాత ఇంకెందుకయ్యా పదవులు? ఏమి అడవనే? ఏదైనా వ్యాపారం తీసుకుంటారు. నాకైతే బాధేస్తుంది బాసు. ఈ స్థాయి దిగజారిన తర్వాత ఈ పదవులు ఏమి అడవు? జనార్దన్ నాకైతే బాధేస్తున్నాయి. నాకేమి మీ ఇద్దరు నాకు శత్రువులు కాదు. ఈ వ్యవస్థలో మీరు ఈ విధంగా తయారైనందుకు బాధగా ఉంది. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ నేను. రాజకీయాల్లోకి రాకముందు వీళ్ళిద్దరు నాకు తెలుసు, వాసు అని జనార్దన్. ఆంజనేయులు గారి మనవడుగా నాకు చాలాసార్లు కనపడ్డాడు. చాలా ముచ్చటగా ఉంటాడు. వెరీ వెరీ ముచ్చటగా ఉంటాడు. చాలా అపీరెన్స్ కూడా చాలా చూడగానే ముచ్చటేసింది. బేబీల ఫేస్తో బాగుంటాడు. చాలా మంచివాడు. వాసు కూడా వెంకటేశ్వరుడి కొడుకుగా కాలేజీలో చదువుకునేటప్పుడు నుంచి నాకు తెలుసు. ఇద్దరు చాలా మంచివాళ్ళే, ఎక్కడ చెడ్డవాళ్ళు కాదు. అయితే వీళ్ళు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అయిన తర్వాత పూర్తిగా చెడిపోయారు. వీళ్ళలో ఒక అవినీతి రాక్షసుడు ఎంటర్ అయ్యాడు. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేసుకునే వ్యాపారస్తుడు ఎంటర్ అయ్యాడు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐఎమ్ ది క్యాండిడేట్. ఎయిదర్ వే, రాజకీయ పార్టీ తరఫున కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, ఒంగోలును కాపాడుకోవటానికి అవినీతి రాక్షసుల నుంచి ఒంగోలు డెవలప్ చేయడానికి నాకున్న అనుభవాల దృష్ట్యా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఐఎమ్ ది క్యాండిడేట్. నేను కానీ లేక మావాడు భరత్ కానీ ఎవరో ఒకరు రేపు ఒంగోలులో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నాం. ఈరోజు స్టార్ట్. నాకైతే మీరేమన్నా అనుకుంటే, నాకు ఆ కుళాయి దగ్గర ఇడుంటారు చూడు, ఆడవాళ్ళు తగులాడుకుంటారు చూడు, నీళ్లు పట్టుకుంటే తగాదా వచ్చి అరుచుకుంటారు చూడు, వాళ్ళ రంకులు బొంకులు మొత్తం బయటకు వచ్చేస్తుంటాయి. వీళ్ళిద్దరూ వాదించుకుంటే నాకు అదే అనిపించింది. ఆడవాళ్ళు నయమే, కుళాయిల దగ్గర ఆడవాళ్ళు నయమే అనిపించింది వీళ్ళిద్దరు తగులాడుకుంటే. నువ్వు అప్పుడు దాంట్లో అంత తినలేదా, నువ్వు ఇప్పుడు దీంట్లో అంత తినలేదని చెప్పి పచ్చి నిజాలు ఎంత బాగా మాట్లాడుకున్నారో.
నా బాధ ఏంటంటే చివరికి డాక్రా మహిళల డబ్బులు కూడా ఆడపడుచులకు డబ్బులు కూడా కాజేసే స్థాయికి మీరు దిగజారేంద్ర బాబు అని చెప్పి నా బాధ. పేదల బియ్యం అమ్ముకోవటం, ఆడపడుచుల డాక్రా డబ్బులు కాజేయటవా? ఇంతకంటే నీచం ఇంకేముందా? రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయా. అందుకే డెఫినెట్గా నేను స్పందిస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ రెడీ, ప్రిపేర్ అవుతున్నాను. అందుకనే మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ముందే నేను డిక్లేర్ చేస్తున్నాను, ఐఎమ్ ది క్యాండిడేట్. కేవలం క్యాండిడేట్ కాదు, గెలవబోతున్నాను. ఎస్, ఐ క్యాన్. మీరు ఓట్లు కొనండి, నేను ఒక్క ఓటు కూడా కొనకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ మీద నేను గెలవబోతున్నాను. ఎస్, ఐ క్యాన్ ఇట్. చెరో 100 కోట్లు ఖర్చు పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. ఐఎమ్ ది లేబుల్, నా లేబుల్ నేనే. ప్రస్తుతానికి ఏ పార్టీలో నేను లేను. ఒకవేళ నేను పోటీ చేయడానికి, నాతో కలిసి పనిచేయడానికి కానీ, నా ఆశయాలు కానీ ఒక ఓటు కూడా కొనకుండా పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ పార్టీతో నేను ఇంకా పోతా. అసలు పార్టీలకు విలువలు ఏడున్నాయి? ఒక ప్రశ్న. 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనైనా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఓట్లు కొనకుండా గెలిచాయా? దిగజారిన తర్వాత నీకు రాజకీయ పార్టీ ఏమి అడవను, నీకు సిద్ధాంతాలు ఏమి అడవను. ఏ సిద్ధాంతాలు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని చేసి గెలిచే స్థాయికి వెళ్ళిన తర్వాత అసలు నీకు విలువలు లేనప్పుడు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం నాకేమిటి? నాకు విలువలు ఉన్నాయి. విలువలు లేని నీ పార్టీలు నేను ఎందుకుంటాను చెప్పు. ఎస్, ఐ కెన్. నాకు ఒంగోలులో ఉన్న సంబంధాలను బట్టి, నాకున్న పరిచయాలను బట్టి నాకు నమ్మకం ఉంది. ఒంగోలులో ఇంకా దేశభక్తులు ఉన్నారని నమ్మకం నాకు. ఒంగోలులో ఇంకా నీతి నిజాయితీ పరులు ఉన్నారని నాకు నమ్మకం ఉన్నది. ఒంగోలులో ఇంకా అభ్యుదయవాదులు ఉన్నారని నమ్మకం నాకున్నది. ఒంగోలులో దాదాపు 50% ఎడ్యుకేటెడ్ ప్రజాస్వామ్యవాదులు ఈ ఓట్లు కొనుగోలు సిస్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, ప్రజాస్వామ్యాన్ని మళ్ళా కాపాడటానికి రెడీగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. నీతి నిజాయితీలకి నిదర్శనంగా ప్రజాస్వామ్యం వైపు నేను నిలబడుతున్నాను వ్యక్తిగా. నాకు ఓట్లు వేస్తాను నమ్మకం నాకుంది, నేను గెలుస్తాను. కాదనుకోవడం. నేను ఒంగోలులో 2 సార్లు పోటీ చేశాను. 2 సార్లు డబ్బులు ఖర్చు పెట్టలేదు. నేను పెట్టలేదు, ₹1 కూడా పెట్టలే. లేదు, పార్టీ ఇచ్చింది. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ నాకేం చెప్పింది? నేను అడిగాను. నేను ఏ రోజు అడగలేదు. పార్టీ వాళ్ళు నాకు ఏ రోజు పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. నేను ఓట్లు కొనుగోలు చేయలేదు, చెయ్యను కూడా. మీరు చేయకపోవచ్చు, మీ వెనకాలంటే కిరణం ఖర్చు పెట్టినా దానికి నాకు తెలియకుండా జరిగేదాన్ని నేనేం చెప్తాను. నేనైతే వ్యతిరేకని. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ఈ ధనస్వామి మీద ఒక వ్యతిరేక భావం ఉంది. అందుకని నేను అంటున్నా కదా, అసలు నాకు తెలిసినంతవరకు మన దేశంలో సైద్ధాంతిక రాజకీయాలు ఉన్న పార్టీలు 2 సిద్ధాంతాలు బేస్ చేసుకుని 2 పార్టీలు. ఒకటి కమ్యూనిజం, 2 బీజేపీ, హిందూయిజం. మిగతా అన్నీ కూడా అవకాశవాద రాజకీయ పార్టీలే. వాళ్ళకి సిద్ధాంతాలు అంటే ఉండవు. గెలిపే వాళ్ళకి కావాల్సింది ఏదైనా అవకాశవాద రాజకీయ పార్టీలు. సో ఈ అవకాశవాద రాజకీయ పార్టీల్లో ఉండటం లేకపోవటం అనేది ఆ పార్టీలో లోపాల వల్ల జరుగుతాయి తప్ప వ్యక్తుల గురించి కాదు. ఇక్కడ ఆత్మవిశ్వాసం ఉన్నాడు, ఆత్మగౌరవం ఉన్నాడు. ఇప్పుడు ఈ అవకాశవాద రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో కూడా నిలవటం కష్టం. ఆత్మగౌరవం ఉన్నవాడు చంపుకొని ఉండాలంటే. ఇంకెనీ క్వశ్చన్స్? ఇండిపెండెంట్ గానే మీరు పోటీ చేయబోతున్నారు. ఇంకా అన్ని పార్టీలు అంటే నా మాటకు ఒప్పుకుంటే ఓట్లు కొనుగోలు చేయకుండా నిలబడటానికి వాళ్ళు నాతో కలిసేట్టయితే నాయకులు ఒకటే, ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా 2 విషయాలు, మిగతా విషయాలు కాదు. ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా ఈ 2 అంశాలు. నా లేబుల్ నాకే. ఇప్పుడు నా లేబుల్ నాదే. నాకే పార్టీ లేబుల్ అవసరం లేదు. నాకు స్వతహాగా నా లేబుల్ నాకు ఉంది. మీకు తెలిసిన ఇండిపెండెంట్గా ఉంటున్నాను నేను.
99లో ఇండిపెండెంట్గా ఉంచున్నాను. జడ్పీ చైర్మన్ కూడా ఇండిపెండెంట్గానే ఉంచున్నాను. కాబట్టి ఇక్కడ నా విలువలు నేను చంపుకోను, నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోను, నా ఆత్మాభిమాన్ని నేను చంపుకోను, నా ధైర్యాన్ని నేను చంపుకోను. నాకు ఎన్టీఆర్ స్ఫూర్తయా, ఎన్టీఆర్ ఏ విధంగా చేశాడో అదే విధంగా చేస్తాను నేను. ఈ విధంగా గెలవటం అనేది ఆల్రెడీ సమాజంలో ఇప్పుడున్న రాజకీయ పక్షాలు చేస్తున్న కార్యక్రమాలకి ఒక శూన్యత ఏర్పడి ఉంది. ఇక్కడ ఒక రాజకీయ శూన్యత ఆల్రెడీ ఏర్పడింది. నేను ఇప్పుడు ఒంగోలు నుంచే బిగిన్ చేస్తూ ఉన్నా. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రాక తప్పదు, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రాక తప్పదు. నేను ఇక్కడ సిగ్నల్ ఒంగోలు నుంచి బిగిన్ చేస్తున్నా. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ మీరు చెప్పే లెక్క ప్రకారం కమ్యూనిస్టులు ఎప్పుడూ అధికారంలోకి రావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటున్నారు, సంగతి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే రాలేదు, మీరు ఎలా చెప్పుకుంటున్నారు ధైర్యంగా నేను రాగలను? ఇక్కడ కమ్యూనిజం కాదు, ప్రజాస్వామ్యం అనే మాట వాడే నేను. ప్రజాస్వామ్యం నేను క్వశ్చన్ చేసేది ఒకటే, ఓటుకి నోటుకి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధం సంతానమే నేటి పాలకులు. నా నమ్మకం ఏంటంటే ఇంకా సమాజంలో ఈ ఓటు నోటుకు ఏర్పడిన అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించే దేశభక్తులు ఇంకా ఉన్నారు అని చెప్పి నా నమ్మకం. నీతి నిజాయితీపరులు ఉన్నారని చెప్పి నా నమ్మకం. అభ్యుదయవాదులు ఉన్నారు అని చెప్పి నా నమ్మకం. ఇంకా ప్రజాస్వామ్యవాదులు ఉన్నారని చెప్పి నా నమ్మకం. దాదాపు 50% ఉన్నారని చెప్పి నా నమ్మకం. నేను వాళ్ళతో జమ కడుతున్నా. వాళ్ళ తరఫున ఒక అభ్యర్థిగా నేను ఇండిపెండెంట్గా నుంచోబోతున్నా. నేను జడ్పీ ఆఫీస్లో అటెండర్ కూడా 10 రూపాయలు తీసుకోకుండా మెయింటైన్ చేశా. అటెండర్ కూడా 10 రూపాయలు కూడా తీసుకోకుండా జడ్పీ ఆఫీసుని కానీ ఇవన్నీ కూడా చేశా. ఈవెన్ ఇంజనీరింగ్లో ఎవరో ఇద్దరు తీసుకుంటే పర్సంటేజ్లు మీటింగ్ పెట్టి అందరి ముందు వెనక్కి ఇప్పించారు. ఎక్కడ పర్సంటేజ్ అని మాట లేకుండా, అవినీతి లేకుండా జడ్పీ నడిపిన వాడిని నేనే. అది టూ లేట్, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి టూ లేట్. నాకు చాలా టైం టూ లేట్. ఎన్టీఆర్ కేవలం 18 నెలల్లోనే గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు, కానీ జనంలో మార్పు వచ్చిన తర్వాత దానికి పెద్ద లాంగ్ టైం ఏం అవసరంలా. మన మార్పు వచ్చిందో షార్ట్ టైం అనేది చాలు. నేను చెప్పాను కదా నా కాన్ఫిడెన్స్ అని. ఈ గవర్నమెంట్ వచ్చిందా కాన్ఫిడెంట్గా ఈ గవర్నమెంట్ వస్తే కొంత బెటర్ ఏమో అని చెప్పి నేను వాస్తవంగా నేను ఎదురు చూశాను. నేను మాత్రం ఆశించాను. వచ్చిన తర్వాత చూస్తే నాకు ఎక్కడా పెద్ద తేడా ఏం కనపట్ల. ఆ ఎమ్మెల్యేలు బియ్యం అమ్ముకున్నారు, ఈ ఎమ్మెల్యేలు బియ్యం అమ్ముకున్నారు. ఆ ఎమ్మెల్యేలు పర్సంటేజ్ తీసుకున్నారు కాంట్రాక్టుల దగ్గర, ఈ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. అసలు ఏమి తేడా నాకేం కనపట్ల. కాకపోతే అతనేమో సంక్షేమ పాలన అన్నాడు, బియ్యం అమ్ముకొని తీసుకున్నారు. ఇక్కడ సుపరిపాలన అన్నారు, ఎమ్మెల్యేలు అంతా అదే పనులు ఉన్నారు. ఇక్కడ నాకైతే ఎక్కడ నాకేం పెద్ద తేడా కనపట్ల. కాకుంటే ఇక్కడ ఒకటే తేడా, చంద్రబాబు గారికి ఉన్న తెలివితేటలతోటి కొంత ఈ ఇన్స్టిట్యూషన్ పిలిపించడము, లేకపోతే కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒక ఫోకస్ చేయటము, ఏదో మొత్తం మీద మసిపూసి మారేడుగా చేస్తున్నాడు. ఈ షోయింగ్ సంథింగ్ అంతవరకు ఓకే. కానీ కింద లెవెల్లో మార్పు రాలా. పై లెవెల్లో ఏదో చేస్తున్నాడు, కొద్దిగా ఏదో చేయాలి ప్రయత్నం చేస్తున్నాడు. గవర్నమెంట్ బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటే గవర్నమెంట్ బాగుంటే నాకు అర్థంగా నువ్వు చెప్పేది. గవర్నమెంట్ అంటే ఏది, అధికారుల్లో ఒక్కడన్నా పర్సనల్ తీసుకోవడం మానేసాడా? కెన్ యు సే? ఎక్కడన్నా ఎవరో చెప్పగలరా? లేదండి మానేశారండి చంద్రబాబు వచ్చిన తర్వాతని. ఎక్కడా మార్పు లేదు. చంద్రబాబు ఒక్కడి దగ్గరే మార్పు. కాస్త కూస్తో బ్యాలెన్స్ చేయగలడు చంద్రబాబు. నీతి అవినీతిని బ్యాలెన్స్ చేయటం అనేది చంద్రబాబు బాగా తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ లో అవినీతి జరిగింది కదా, మన ఎలక్షన్ లో మీరు ఇండిపెండెంట్ వేసి ఉండాల్సింది, గెలిచి ఉండేవాళ్ళు. మన ఎలక్షన్స్లో కొద్దిగా నేను ఆశపడ్డాను. టీడీపీ గవర్నమెంట్ వస్తే కొంత ఏదన్నా జరుగుతుంది, మంచి వ్యవస్థ ఏర్పడుతుంది ఆశించారు, కానీ నేను ఆశించిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.